ఎంత అరాచకాలు చేస్తారు, ఎంత చేస్తారు, మమ్మల్ని చంపటానికే వస్తున్నారు. లాల్గడి మలక్పేటలో మా క్యాండిడేట్ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో మేము మా కౌన్సిలర్లతోటి మీటింగ్ పెట్టుకున్నాం. ఎట్లా జరుగుతుంది ప్రచారం, ఏం జరుగుతుంది. మీటింగ్ పెట్టుకుంటే నేను వచ్చేది చూసి, నా కారును చూసి వాళ్ళు ఒక ప్రచారం బండిని మా ఇంటి వీళ్ళ ఇంటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి కొట్టి పెట్టి అది పెద్ద సౌండ్ తోటి 1/2 అవర్ చూసినాం. మా వాళ్ళు కార్యకర్తలు పోయి జర సౌండ్ తక్కువ చేయరు, లేకపోతే ముందుకు తిరుగురు, ఇక్కడ ఇంటి ముందుకు వెళ్ళి జర జరపమని చెప్పి వాళ్ళు జరపకుండా అట్లనే చేసి లొల్లి చేసి ఆ బండికి తాళం వేసి సౌండ్ పెట్టి వెళ్ళిపోయింటారు. వెళ్ళిపోతే మా వాళ్ళు పోయి వైరు తీస్తందుకు పోయి అంతేలేమే అక్కడికి వెళ్ళి వజ్రేష్ యాదవ్ వచ్చి దౌర్జన్యంగా ఆయన నెత్తివల కొట్టిండు. నీ పేరు శంకర్ అన్నాయ్, పరమేశ్వర్ నెత్తివల కొట్టిండు, దౌర్జన్యం చేసి మేము ఇంట్లో నేను మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇద్దరం ఉంటే గోడలు దర్వాజాలు ఇరగొట్టి వచ్చి దౌర్జన్యం కొట్టేందుకు వచ్చారు. ఇది ఏంది? ఇది మా క్యాండిడేట్ ఇంట్లో మేము కూర్చొని డిస్కషన్ పెట్టుకుంటే 1,000 మంది వచ్చి మా ఇంటి మూట దౌర్జన్యంగా వచ్చి మనం కొడతాందుకు వచ్చి మీ రిపోర్టర్స్ అందరు ఉన్నారు. మా ముంగట ప్రతి రిపోర్టర్, TV5 రిపోర్టర్ ఉన్నారు, మీ రిపోర్టర్లు ఉన్నారు, నువ్వు కూడా ఉన్నారు, అందరు ఉన్నారు. ఇది ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అంత దౌర్జన్యం అవసరమేముంది? వాళ్ళు ఓడిపోతున్నారో ఇంత దౌర్జన్యం చేస్తారు. అట్లా పోనీ మేము ఏమైనా డబ్బులు మస్తులు పట్టుకున్నారా? పోనీ మేము ఇంకా డబ్బులు పెట్టుకున్నామా? మేము ఇవన్నీ చెక్ చేసుకోమని చెప్పినాం. ఇంత దౌర్జన్యం మేము ఎప్పుడు చూడలేదు. ఇంకెంత అరాచకాలు చేస్తారు, ఎంత చేస్తారు, మమ్మల్ని చంపటానికే వస్తున్నారు. మమ్మల్ని దర్వాజాలు పెట్టారు, మా గన్మెన్లు దర్వాజాలు పెట్టకపోతే మమ్మల్ని దర్వాజాలు నూకేసి కొట్టడానికి వచ్చింది. అంత ఇది వచ్చింది. అది ప్రత్యేక సాక్షులు, రిపోర్టర్స్. ఇంకెంత అరాచకాలు చేస్తారు, ఎంత చేస్తారు, మమ్మల్ని చంపటానికే వస్తున్నారు. లాల్గడి మలక్పేటలో మా క్యాండిడేట్ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో మేము మా కౌన్సిలర్లతోటి మీటింగ్ పెట్టుకున్నాం. ఎట్లా జరుగుతుంది ప్రచారం, ఏం జరుగుతుంది. మీటింగ్ పెట్టుకుంటే నేను వచ్చేది చూసి, నా కారును చూసి వాళ్ళు ఒక ప్రచారం బండిని మా ఇంటి వీళ్ళ ఇంటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి కొట్టి పెట్టి అది పెద్ద సౌండ్ తోటి 1/2 అవర్ చూసినాం. మా వాళ్ళు కార్యకర్తలు పోయి జర సౌండ్ తక్కువ చేయరు, లేకపోతే ముందుకు తిరుగురు, ఇక్కడ ఇంటి ముందుకు వెళ్ళి జర జరపమని చెప్పి వాళ్ళు జరపకుండా అట్లనే చేసి లొల్లి చేసి ఆ బండికి తాళం వేసి సౌండ్ పెట్టి వెళ్ళిపోయింటారు. వెళ్ళిపోతే మా వాళ్ళు పోయి వైరు తీస్తందుకు పోయి అంతేలేమే అక్కడికి వెళ్ళి వజ్రేష్ యాదవ్ వచ్చి దౌర్జన్యంగా ఆయన నెత్తివల కొట్టిండు. నీ పేరు శంకర్ అన్నాయ్, పరమేశ్వర్ నెత్తివల కొట్టిండు, దౌర్జన్యం చేసి మేము ఇంట్లో నేను మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇద్దరం ఉంటే గోడలు దర్వాజాలు ఇరగొట్టి వచ్చి దౌర్జన్యం కొట్టేందుకు వచ్చారు. ఇది ఏంది? ఇది మా క్యాండిడేట్ ఇంట్లో మేము కూర్చొని డిస్కషన్ పెట్టుకుంటే 1,000 మంది వచ్చి మా ఇంటి మూట దౌర్జన్యంగా వచ్చి మనం కొడతాందుకు వచ్చి మీ రిపోర్టర్స్ అందరు ఉన్నారు. మా ముంగట ప్రతి రిపోర్టర్, TV5 రిపోర్టర్ ఉన్నారు, మీ రిపోర్టర్లు ఉన్నారు, నువ్వు కూడా ఉన్నారు, అందరు ఉన్నారు. ఇది ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అంత దౌర్జన్యం అవసరమేముంది? వాళ్ళు ఓడిపోతున్నారో ఇంత దౌర్జన్యం చేస్తారు. అట్లా పోనీ మేము ఏమైనా డబ్బులు మస్తులు పట్టుకున్నారా? పోనీ మేము ఇంకా డబ్బులు పెట్టుకున్నామా? మేము ఇవన్నీ చెక్ చేసుకోమని చెప్పినాం. ఇంత దౌర్జన్యం మేము ఎప్పుడు చూడలేదు. ఇంకెంత అరాచకాలు చేస్తారు, ఎంత చేస్తారు, మమ్మల్ని చంపటానికే వస్తున్నారు. మమ్మల్ని దర్వాజాలు పెట్టారు, మా గన్మెన్లు దర్వాజాలు పెట్టకపోతే మమ్మల్ని దర్వాజాలు నూకేసి కొట్టడానికే వచ్చింది. అంత ఇది వచ్చింది. అది ప్రత్యేక సాక్షులు, రిపోర్టర్స్.